బోధనలో పుట్టిన పత్రిజీ ప్రపంచానికి గురువు అయ్యారు. మరి మేము కూడా బోధనలో పుట్టాం కదండి, మేమెందుకు కాలేదని డౌట్ మీకు ఉండొచ్చు. అవునా కదా? సో ఆయన గత జన్మల్లో చేసిన పని ఏంటంటే, ఇందాక చెప్పానే 30 సద్గుణాలు, ఒక్కొక్క సద్గుణాన్ని 100% పెంచుకున్నాడు. ఆ 30 సద్గుణాల యొక్క సమాహారం ఈ జన్మలో ఆయనకి సంస్కార బలంగా వచ్చింది కనుక ఆ స్థితికి ఆయన వెళ్ళారు. మనకు అది లేదు కాబట్టి మనకి ఇంకా రాలేదు. దాన్ని ఎలా తెచ్చుకోవాలి? ఆ 30 సుగుణాలు ఏంటి, ఇంకా 14 షోడశ గుణాలు ఏంటి, వీటన్నిటి గురించి మధ్యాహ్నం లంచ్ తర్వాత వివరంగా చెప్పుకుందాం. మీరు పెన్ను పేపర్ తెచ్చుకోండి, అన్నీ వివరంగా రాసుకుందరు. కానీ ఇంటికి వెళ్ళి మననం చేయొచ్చు. స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి భోజనం పెడదాం. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకసారి రమణాశ్రమంలో స్కందవనం అని ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎంతమంది వెళ్ళారు రమణాశ్రమానికి? స్కందవనం చూసారా? మంచి గార్డెన్ అది. ఆ స్కందవనంలో విత్తనాలు నాటడానికి కొన్ని రకరకాల విత్తనాలు తెచ్చి పరివారం అంతా చేస్తూ భగవాన్ కూడా పిలిచారు. రమణ మహర్షి కూడా వెళ్ళారు. ఆయన కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా నాటండి అన్నారు. ఆయన చేతులు ఇలాగే పట్టు కూర్చున్నారు. నేను నాటను అన్నాడు ఆయన. ఎందుకు అన్నారు. నేను ఈ విత్తనాలు నాటను అంటే కాదు మీరు వెయ్యాలి అని బలవంతం పెడితే రమణ మహర్షి వచ్చి ఆయన చేతిలో ఉన్న విత్తనాలు కూడా నేలలో వేసి పెడతారు. ఒక 12 రోజులు అయిపోయింది. మిగతా వాళ్ళందరూ విత్తనాలు వేసిన మొక్కలన్నీ ఎదిగాయి. ఒక్క రమణ మహర్షి వేసిన విత్తనాలు మాత్రం మొలకెత్తలే. అందరూ వెళ్ళి అడిగారు, భగవాన్ ఏంటి మీరు వేసిన విత్తనాలు మొలకెత్తకుండా మిగతావన్నీ మొలకెత్తే ఏంటి అంటే, ఎప్పుడైతే నా చేతులు ఆ విత్తనాలు తాకేయో వాటికి మొలకెత్తాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మోక్షం వచ్చిందని చెప్పారు. అలాగే ఈ జీవితంలో మీరు ఎవరెవరైతే పత్రిజీని కలిశారో వాళ్ళకి మళ్ళీ జన్మంటూ లేదు. ఎందుకు అంటే ఆయన గొప్పతనం మనకు తెలిసినా తెలియకపోయినా మనం అంటే ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనల్ని హక్కును తెచ్చుకుని 3 సర్టిఫికెట్స్ రాసి ఇచ్చారు ఆయన. నా ప్రియాతి ప్రియమైన మిత్రుడు, నా ప్రియాతి ప్రియమైన మాస్టరు, నా ప్రియాతి ప్రియమైన దైవము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని 3 సర్టిఫికెట్లు మనకి ఇచ్చేశారు. కాబట్టి మనకి పునర్జన్మ లేదు. ఆ సర్టిఫికెట్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి పునర్జన్మ లేదు. ఇక్కడ పత్రిజీని చూడని వాళ్ళు, కలవని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతుల పైకెత్తండి. సో ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? మీరందరూ అంటే ఆయన చూశారు, మనం అందరం ఆయన పుచ్చుకున్నాం, ఆయన మనకి 3 సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు మనకిచ్చిన సర్టిఫికెట్ అప్రూవల్ అవ్వాలి. మనకిచ్చిన సర్టిఫికెట్ అప్రూవల్ అవ్వాలి అంటే ఎవరైతే పత్రిజీని చూడలేదని వచ్చారో వాళ్ళని మనం పత్రిజీ మనల్ని ఎలా హక్కున చేసుకున్నారో మనం కూడా వాళ్ళని పత్రిజీలా హక్కున చేసుకుంటే అప్పుడు మీకు అప్రూవల్ వస్తుంది, వాళ్ళకు కూడా ఆ మోక్షం వస్తుంది. అది గురువు రుణం తీర్చుకోవడం అంటే. ఓకే, ఇంకా తదుపరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యాహ్నం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఏదో కేక్ కట్టిన ఏమన్నారు? ఓకే.
ఇంకా భోజనానికి అరగంట టైం ఉందంటే మీ ఆకలిని అలాగే ఉంచండి. ఓకేనా? ఇంతవరకు జరిగిన క్లాసులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరైనా కానీ ఎనీ డౌట్? ఎవరు లేదు? వంట గురించి మీ క్లాస్ నుంచి కాదు, సరే దేని గురించి అయినా సరే ఎలాంటి ఏ డౌట్స్ అయినా అడగచ్చు. నాన్ వెజ్ వండిన పాత్రలు చాలా మంది అడుగుతున్నారు. మైక్ దగ్గర మానేసినప్పటికి కూడా ఆ పాత్రలు మార్చకపోయినా సరిపోతుందా, అదొక క్వశ్చన్. రెండొకటి ఏంటంటే నాన్ వెజ్ తినేవాళ్ళు వండొచ్చా? ఫంక్షన్కి వస్తే కొంత మెడిటేటర్స్ అబ్జెక్షన్ చేస్తున్నారు, మీరు తింటారా లేదా అని, ఆ చుట్టాలు ఫీల్ అవుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా రెండు చెప్పావు. ఇవి రెండు మెయిన్. అలాగే వెల్లుల్లి గురించి ఫంక్షన్స్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి వెళ్తే, ఈ త్రీ క్వశ్చన్స్ బాగా రిలేట్ అయ్యాయి. అలాగే సాత్విక ఆహారం అంటే ఇంకా ఎలా తినాలి, కొందరు చింతపండు తినాలంటున్నారు, కొందరు వద్దంటున్నారు. చింతపండు ఒక మాస్టర్ చెప్తారట, ఇంకో మాస్టర్ ఏమో నాకు చెప్పలేదు, ఇంకొందరు మీనేతారని. అలా ఓవెన్లో వండేది తినచ్చా, హోటల్స్లో తినచ్చా, మొత్తం ఈ డౌట్స్ కొందరుతున్నాయి వీటి గురించి. ఓకే, ఇవి చాలా అవసరమైనటువంటి అంశాలు. ఇవి మాంసాహారం వండే పాత్రలో మీరు కనుక ఇప్పుడు శాకాహారం వండితే ఏ గిన్నెలో అయితే మూత పెట్టి ఉష్ణాన్ని కలిగిస్తామో ఆ ఉష్ణం యొక్క తేమ ఆ మెటల్స్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు శరీరం కనిపించింది కదా అని శరీరం ఏదో ముద్దగా ఉందని అనుకోవద్దు. దాన్ని ఇంకా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఈ శరీరం ఒక జల్లెళ్ళలా కనబడుతుంది. ఆ జల్లెళ్ళలా ఉంది కాబట్టే మనలో స్వేదరంధ్రాలు వస్తాయి. ఇప్పుడు మీరు వండినటువంటి నాన్ వెజిటేరియన్ వండినటువంటి సిల్వర్ పాత్రని కడిగేసి బోర్లించి 3 రోజుల తర్వాత చూడండి, ఆ పాత్రలో ఏం కనపడుతుంది మీకు? తెల్లగా చిన్న చిన్న పొడి కనబడుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మెటల్లోంచే వచ్చింది. ఓకే, కనుక దాంట్లో అది మిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని యొక్క తమోగుణ లక్షణాలు. ఎందుకు మాంసాహారం మానేస్తున్నాం మనం? అది ఆహారం కాదు, అది ఒక శవం. ఆ సంగతి తెలుసా మీకు? చచ్చిపోయిన తర్వాత రక్త ప్రసరణ ఆగిపోతే, ఇప్పుడు పులి సింహం వేటాడుకునే దృశ్యాలు చూస్తూ ఉంటారు కదా, చూస్తారా? టీవీలో పెడుతూ ఉంటారు కదా. ఒక పులి చిన్న జీవిని పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. దాన్ని పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది? పడేసి పీక్కుని తినేస్తుంది, అవునా? కాసేపు అయిన తర్వాత పక్కకు వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి ఎవరైనా? చెప్పండి. ఇప్పుడు అది వేటాడేటప్పుడు ఇందులో చాలా సైన్స్ ఉంది. పులి దగ్గర ఉండేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే టెలిపతిక్ పవర్ ఉంటుంది దానికి. ఎలాగైనా పట్టి తినాలి అంటే లోపల జఠరాగ్ని యొక్క ప్రభావం అలా ఉంటుంది. అది రోజు మనలాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినదు. ఎప్పుడో 3 రోజులకు 4 రోజులకు ఆహారం దొరుకుతుంది. ఆ అడవిలో దొరికిన తర్వాత ఎలాగైనా తిని ఆకలి తెచ్చుకోవాలని పులి అనుకుంటుంది. ఈ చిన్నది ఏంటంటే దీని నోట్లో పడకుండా ఎలాగైనా తప్పించుకోవాలని ఇది అనుకుంటుంది. అందుకని అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, ఇది పరిగెడుతూ ఉంటుంది. అది ఎటు పరిగెట్టాలని అనుకుంటుందో దాని ప్రకారం ఇది ప్లాన్ వేసి దానికి అడ్డంగా వెళ్ళి ఒక దెబ్బ కొడుతుంది. దాన్ని ఏమన్నారు? పులి పంజా అన్నారు. ఎవరి మైండ్లో పులిగోరు ఉందా? ఆ గోరు చూసుకోండి ఎలా ఉంటుందో. అది చాలా వంకర తిరిగి ఉంటుంది. ఒక్కసారి పులి పంజాతో మెడ మీద కొట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే ఈ మెడ నరాలన్నీ కట్ అయిపోతాయి. కట్ అయిపోయిన వెంటనే భయంతో అది కింద పడిపోతుంది.
అది పడిపోయిన వెంటనే దాని పొట్ట చీల్చుకుని తినేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఎవరన్నా డాక్టర్స్ ఉన్నారా? ఏ ప్రాణిలో అయినా సరే రక్త ప్రసరణ గాయాలైన తర్వాత రక్త ప్రసరణ ఆగి చనిపోవడానికి 5 నుంచి 7 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు అది పడిపోయింది, ఇక్కడ మెడ నరాలన్నీ తెగిపోయి స్పృహ తప్పి పడిపోయింది, కానీ అది చచ్చిపోలేదు. అది బతుకుండగానే పొట్టను చీల్చేసి తినేస్తుంది. శరీర ధర్మాన్ని ఎంత చక్కగా పాటించిందో ఓ క్రూర మొగం చూడండి. అలాగే అది మనలాగా తినదు, పీక్కు తింటుంది. దాని కూరపళ్ళు ఉంటాయి, మనకి లేవు. ఆ కూరపళ్ళతో పీక్కుని తిని ఎప్పుడైతే అది చచ్చిపోయి రక్త ప్రసరణ ఆగిపోయిన తర్వాత రక్తం యొక్క స్మెల్ రుచి మారిపోయిన వెంటనే ఇది చచ్చిపోయింది అని నిర్ధారించుకుని అక్కడ వదిలేసి వచ్చేస్తుంది పులి. తన శరీర ధర్మాన్ని ఎంత చక్కగా పాటించింది, బతుకున్న దాన్ని తింది. మనలాగా చచ్చిపోయిందని తినలేదు. దానికి సోకులన్నీ వేసి 3 రోజులు 4 రోజులు పెట్టి తింటాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారు, మీ భార్య నాకు కిలో టమాటాలు కిలో వంకాయలు అంది. బండి మీద కూర్చొని సంచి ఇచ్చి ఇందులో కిలో టమాటా కిలో వంకాయ వేసాను మీరు అంటారా? చెప్పండి. బండి మీదకి వెళ్ళి ఆ వంకాయ నొక్కి ఏది బాగుందో పుచ్చుందా లేదా వెతుకుతారా లేదా? ఈ టమాటాకి చిన్న డాగ్ అయిందనుకోండి, కొంటారా? అంటే ఎందుకని? తాజా అంటే ఫ్రెష్ ఉంటే దాంట్లో ఉండేటువంటి విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయని. రోజు తెచ్చుకొని వండుకొని ఒక వెజిటబుల్లోనే మీరు మార్కెట్కి వెళ్ళి అంతలా తెచ్చుకుంటున్నారే, అది చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీని తెచ్చి వాడు రోడ్డు మీద అమ్ముతుంటే అది మనం తెచ్చుకుని వండుకుని ఎన్ని రోజులు పెట్టుకుని తింటాం? మరి ఆ మాంసారం వండేటువంటి పాత్రలతో మనకేం పని? అది తిన్నవాడు మైండ్ ఎలా ఉంటుంది? పొద్దున్నే వాట్సాప్లోనూ పేపర్లోనూ ఈ జుగుప్సాకరమైన వార్తలన్నీ వినేసి మనకి ఎక్కడా లేనటువంటి దౌర్భాగ్యమైన ఒకానొక డిస్టర్బ్డ్ మైండ్ అంటారు దాన్ని. పొద్దున్న లేచిన తర్వాత అరుపులు కేకలు, ఈ విషాదకరమైన వాడు మోసం చేశాడు వీడు మోసం చేశాడు అని అరుచుకుంటూ తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వంట చేశారనుకోండి, మీ భావాల యొక్క ప్రభావం దాని మీద ఉంటుంది. అందుకే ఆహారానికి ముందు వ్యవహారం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మీకు వైశ్యాస్ కానీ బ్రాహ్మణ్స్ కానీ క్షత్రియులు కానీ ఎవరైనా ఉంటే చూడండి. మేడం మీ అమ్మగారు గుర్తున్నారా? మీ నాయనమ్మ గారు ఆవిడ వంట చేసేవారు ఇంట్లో. ఎప్పుడు చేసేవారు? పొద్దున్న 5:30కి లేచి నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆవిడ మడి కట్టుకొని, అంటే గోచి కోసం చీర కట్టుకుని వంటగది గ్యాస్ పొయ్యిలు లేవు అప్పుడు, గ్యాస్ పొయ్యిలు లేవు, ఏ మరళ్ళు లేవు, కట్టెల పొయ్యిలే ఉండేవి. ఆవిడ 6:30, 7 కూర్చుని బ్రేక్ఫాస్ట్లు ఎవరికి ఉండేవి కాదు. 7:30 కూర్చుని ఇంటిల్లా పాది అంటే పని చేసే వాళ్ళకు కూడా 9:30, 10కి భోజనం అయిపోయేది వంట. ఎన్ని ఉండేవారు? ఇప్పట్లా కాదు. ఇప్పుడంటే చాలా లేజినెస్ వచ్చింది. అప్పుడు ఒక రోటి పచ్చడి ఉండేది, ముద్ద పప్పు ఉండేది, 2 రకాల కూరలు ఉండేవి. ఇప్పుడు సాంబార్ అంటున్నారు, అప్పుడు పులుసు అనేవారు. తర్వాత చారు ఉండేది, పెరుగు ఉండేది, పండు ఉండేది. ఇంత భోజనం ఇప్పుడు తినగలుగుతున్నారు ఎవరైనా? అంత భోజనం వాళ్ళు ఎప్పుడు తినేవారు? పొద్దున్న 10 గంటలకల్లా భోజనం చేస్తే మళ్ళీ సాయంత్రానికి ఆకలి పుట్టేది కాదు. వాళ్ళ ఆహారం అలాగే ఉండేది, వాళ్ళు తినే విధానం కూడా అలాగే ఉండేది. మనలాగా పడిపడి ఆవేశంగా తినేవారు కాదు. ప్రతి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత 32 సార్లు నవ్వలాలి అని చిన్నప్పుడు మనకు టీచర్ చెప్పారు కదా. ఇప్పుడు ఆ విషయం ఎంతమంది గుర్తుంది? 3 ముక్కల్లో ముద్దంతా లోపలికి వెళ్ళిపోతుంది. 32 సార్లు ఎందుకు నవ్వలమన్నారు?
మనం ఆహారం నోట్లో పెట్టుకుని నమిలి 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 తింటూ ఉంటే అది రుచి మారి నాలిక మీద ఉండేటువంటి లాలాజలంతో కూడి అది గొంతు దాటి లోపలికి వెళ్తే దాన్ని అమృతాహారము అన్నారు. ఆ అమృతాహారం ఈరోజు లేదు. మనం అమృత పుత్రులం. సంగతి తెలుసా మీకు? వేదాలు చెప్పింది. ప్రతి వేదంలోనూ మనం ఎవరు అంటే అమృత పుత్రులు. కేవలం దేవతలు ఒక్కళ్ళే కాదు. మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలో మన షట్చక్రాలను ఛేదించుకుని పైకి ఇక్కడికి సహస్రారం దగ్గరికి వెళ్తే శివుడికే కాదు, నెలవంక ఆ చంద్రుడి మనకు కూడా ఉన్నాడు. అందుకే ఏదైనా గుర్తు రానప్పుడు అప్పుడప్పుడు ఎలా కొట్టుకుంటూ ఉన్నాడు. అదేంటంటే అంటుంటామే, ఇక్కడ కూడా నెలవంక చంద్రుడు ఉన్నాడు. ఆయన నుంచే అమృత బిందువులు వచ్చేది. ఎలా వస్తే కొండ నాలుక అన్నది, నాలుకని దాటి లోపలికి పెడితే 2 అమృత బిందువులు పడతాయి. ఇప్పుడు కూడా పడుతున్నాయి మనకి. ఆ పడిన అమృత బిందువులు ఏమవుతున్నాయంటే ఈ కడుపులో ఉండే జఠరాగ్ని అనేటువంటి పెనం మీద పడి ఆవిరైపోతున్నాయి. ఆ అమృతం అనేది శరీరంలో లేదు. ఇప్పుడు అది వర్షిస్తూనే ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడం చేత కావట్లేదు. ఆ లాలాజలం ఎంతగా లోపల తీసుకుంటే ఆరోగ్యం అంతగా ఉంటుంది, శరీరం అంత దృఢకాయంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 90-92 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. 30 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి చెయ్యట్టుకుని బాత్రూంలో తీసుకెళ్లాల్సి వస్తుంది. సో వ్యవహారం అనేది చాలా ఇంపార్టెంట్. తినడం ఒకటే కాదు, ప్రతి పదార్థం. పత్రిజని చూడండి, చిన్న ముద్ద తీసుకుంటారు, నోట్లో పెట్టుకుని నమిలి నమిలి తింటారు. ఆయన ఎక్కడైనా గ్లాసు నీళ్ళు ఇవ్వండి, నోరెత్తి మనం ఇలా పూసేస్తాం. ఆయన అలా కాదు, ప్రతి గుడగా నాలిక మీద చప్పరించి ఆ లాలాజలంతో కూడిన నీటిని తాగుతారు. కాబట్టి ముఖం కూడా అమృత తుల్యంగా అలా వెలిగిపోతూ ఉంటుంది ఆయనది. సో ఈ లోపలికి వెళ్ళేటువంటి ఆహారం విషయంలో చాలా చాలా ఎలర్ట్గా ఉండాలి. తినండి, నమిలి నమిలి తినండి, మీకే తెలిసింది దాని రుచి ఏంటో. మరి చిన్నప్పుడు ఎందుకు చెప్పారు 32 సార్లు నమలాలి అని? ఇప్పుడు అలా నమిలి చూడండి, మీ ఆరోగ్యాలు ఎలా ఉంటాయి చూడండి. మీ శరీరంలో ఉన్న ఫ్యాక్టరీలు మీకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోతాయి. దానికి కావలసింది ఒకటే ఏంటంటే, వండుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికన్నా చక్కగా తినడం అనేది నేర్చుకోవాలి. ముందు ఒక ప్లేట్ పట్టుకుని అన్ని మీద వేసేసుకుని కలిపి ఆగిచ్చేయడం కాదు, ప్రతి పదార్థాన్ని ఆస్వాదించాలి. ఆ రుచి అనేది చాలా ఇంపార్టెంట్. నమిలి నమిలి తినడం అనేది ఇంపార్టెంట్. అప్పుడే లాలాజలంతో కూడి ఈ స్వరపేటికి దాడితే అది అమృతం అవుతుంది. ఆ అమృతం శరీరంలోకి వెళ్తే మనం ఎలా అమృత పుత్రులను వేదం వర్ణించిందో దాని ప్రకారం జీవించగలుగుతాం. కనుక అలాంటి పాత్రలన్నీ తీసేయండి. ఇప్పుడు ఒక మాంసం వండేవాడు వంట చేస్తే ఎలా ఉంది, ఆ తల్లి చూడండి, ఆవిడకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా పేటేసి పక్కకు కూడా కదిలేదు కాదు. పని మనుషులు కూడా రానిచ్చేవారు కాదు. అంతమందికి వండి పెట్టుకెళ్ళగేవారు కదా. అంటే దాని అర్థం ఏంటి? అన్నం తయారు చేయడం అనేది చాలా చాలా పవిత్రంగా చేయాలి. ఒక్క మాట కూడా మాట్లాడడం తెలుసా మీకు? నోటి తుంపర్లు దాంట్లో పడతాయండి. మాట కూడా మాట్లాడేవారు కాదు పూర్వకాలంలో. మా నాయనమ్మ అంతే, వాళ్ళ నాయనమ్మ అంతే, వీళ్ళ నాయనమ్మ అంతే. మరి ఆ నాయనమ్మల తరాన్ని తెచ్చుకుని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సో ఆ విధంగా ఆహారం తయారు చేసుకుంటే అది మన శరీరంలో అమృతంగా మారుతుంది. కేవలం శరీరంలో ఆహారం అంటే పూర్వకాలు ఏమనేవారంటే దేవతార్చన అనేవారు. ఎప్పుడైనా విన్నారా ఇది? అంటే లోపల ప్రతి శరీర అవయవానికి ఓ అధిదేవత ఉన్నాడు. ఆ దేవతలకు హవ్యస్ ఇవ్వడాన్ని దేవతార్చన అన్నారు. అంటే అంత చక్కగా మనం మాట్లాడుకుంటే, అంత చక్కగా దేహాన్ని చూసుకుంటే ఈ లోపల ఉండేటువంటి
ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నేను ఇంతకాలం జీవుణ్ణి అనుకుంటూ బతికాం, ఇప్పుడు కూడా జీవుణ్ణి అనుకుంటూనే బతుకుతున్నాను. ఈ జీవుడు దేవుడుగా ఎప్పుడు మారేది? ఎప్పుడు మీకు అవగాహన వచ్చేది? అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే 20వ సంవత్సరం వచ్చినవాడు గుడికి వెళ్ళాలి, 60వ సంవత్సరం వచ్చినవాడు గుడికి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? 20 సంవత్సరాల నుంచి ఒక రాముడిని, ఓ కృష్ణుణ్ణి, ఓ జీసస్ని, ఓ అల్లాని, అలా నీకు అందుబాటులో ఉండే అందరి దేవుళ్ళని ఆరాధించి ఆ దేవుళ్ళలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించినటువంటి వీళ్ళలో కూడా దైవత్వం ఉంది కదా. సో వీళ్ళలో దైవత్వాన్ని చూడగలిగే ఈ జీవుడు కూడా ఇన్నాళ్ళు జీవుడు అనుకుంటున్నాడు, కానీ కాదు, వీడు దేవుడే. వీడిలోనూ దైవత్వం ఉంది కాబట్టే ఆ విగ్రహాల్లో దైవత్వం చూడగలిగాడు అన్న అవగాహన 60 సంవత్సరం రావాలి. అది వచ్చినప్పుడు నేను జీవుడు అన్న భావన తీసి దేవుడు అన్న భావంతో ఉంటాం. అప్పుడు తెలుస్తుంది పత్రిక అంటే ఏంటో. వీఆర్ మనమందరూ దేవుళ్ళయ్యా అన్నారు కదా. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడో 97, 98, 99లోనో ఒకసారి ముంబైకి వెళ్ళారంట. సార్తో పాటు ఎమ్మిగ్నూరులో వీరేంద్ర శెట్టి గారు, సాయి కుమార్ రెడ్డి గారు కూడా వెళ్ళారంట. అది చాలా చాలా గొప్ప శ్రీమంతుల కుటుంబం. బంగారు బళ్ళాల్లోనూ కప్పుల్లోనూ కాఫీలు ఇవ్వడం, వెండి బళ్ళాల్లో భోజనం పెట్టడం, ఆ ఇల్లు అంతా చూసొచ్చి వీళ్ళిద్దరూ అన్నారంట, సార్ మళ్ళీ జన్మలో వీళ్ళింట్లో పుట్టాలని మీ ఇద్దరు నిర్ణయించుకున్నాం సార్ అని. అప్పుడు పత్రిజ ఏమన్నారో తెలుసా? పిచ్చోళ్ళరా, మీకు మళ్ళీ జన్మ ఉంటే కదరా అన్నాడంట. అంటే ఇప్పుడే చెప్పలేదు మీకు జన్మ లేదని. ఆయన మిషన్ స్టార్ట్ చేసిన 97, 98 సంవత్సరంలోనే అందరికీ చెప్పారు. నన్ను కలిసి ధ్యానం చేసిన వాడికి పునర్జన్మ లేదు, మీరు మళ్ళీ పుట్టరు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ విషయాలు ఈ చెవిలో పెట్టుకోవాలో పెట్టుకోకుండా వదిలేసాం. గురువుల మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, మనకు అర్థం కావు, అర్థమైనట్టే ఉంటాయి. సో కానీ వాడేసుకుంటున్నాను నేను. వాడేసుకుని ఏం ప్రయోజనం? మీలో ఎంతమంది లలితా సహస్రనామం పొద్దున్నే లేచి చదువుతారు? ఓకే, ఎంతమంది వింటారు? విష్ణు సహస్రనామం ఎంతమంది వింటున్నారు? ఎంతమంది చదవగలరు? చూసారా, ఈరోజు మనకి భక్తి టీవీ వచ్చింది. పొద్దున్నే లేవగానే 6ంటికి విష్ణు సహస్రనామం పెడతారు. దాంతోపాటు లయయుక్తంగా అందరూ పాడేస్తున్నారు. దాని అర్థం ఎవరికైనా తెలుసా? దాని అర్థం ఒకటో రెండో తెలుసు. మరి లలితా సహస్రనామాన్ని మనం ఉచ్చరించి పాడుతూ ఉంటే మన జీవితంలో మనం కూడా లలిత అయిపోవాలి కదా. మరి ఎందుకలే? విష్ణు సహస్రనామం అంటే భీష్ముడి చేత ధర్మరాజుకి శ్రీకృష్ణుడు దగ్గరున్నప్పుడు అప్పటి వరకు అర్థం కాని కృష్ణతత్వం, విష్ణుతత్వాన్ని అంపశయ మీద ఉండి విష్ణుమూర్తి సమక్షంలో చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకి. విష్ణు విశ్వ విరాట్ స్వరూపుడు అని. ఆ విష్ణువు యొక్క సహస్రనామాలు చదివి దాన్ని అర్థం చేసుకుంటే మనం కూడా శ్రీ మహావిష్ణువు కావాలి కదా. మరి ఎందుకు కాలేదు? మనకు అర్థం కాలేదు. అవంతా దేవనాగరిక లిపిలో ఉన్నాయి. ఆ సాంస్క్రిట్ మనకు లేదు, ఇప్పుడు తెలుగులో ఉంది. మరి ఆ సాంస్క్రిట్ విడివిడి అర్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు లలితా సహస్రనామాలు ఏం చెప్తారు? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 పదాలు తెలుసు కదా. పర అంటే ఏంటి? పరలోకం, ఈ లోకం కాదు. పశ్యంతి, ఇప్పుడు నేను మాట్లాడిన మాట
మీకు కనబడిందా? కానీ వినబడింది. పశ్యన అంటే చూడడం, పశ్యంతి అంటే వినడం. విన్నటువంటి ఆ తెలుగు పదం భావం మన మూలాధార చక్రంలోకి వెళ్తుంది. ఈ మూలాధార చక్రంలోకి వెళ్ళి ఆ భావాన్ని అవగతం చేసుకున్న తర్వాత వ్యక్తం చేసేటువంటి ఈ విశుద్ధ చక్రానికి మధ్యమ, మూలాధార నుంచి విశుద్ధ చక్రం వరకు మధ్యమం అంటే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకుని మీ వైఖరిలో మార్పు తెచ్చుకుంటే దాని భావాన్ని గ్రహించి మీరు మారినట్టు లెక్క. అది విన్నప్పటికీ మీ వైఖరిలో మార్పు లేదనుకోండి, విన్నది మీకు అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వింటున్నా మన వైఖరిలో మార్పు ఎందుకు రాలేదు? ఆ వైఖరిలో మార్పు రానప్పుడు ఏం ప్రయోజనం? ఎన్ని సత్సంగాలు వింటే ఏమి, ఎన్ని నామాలు వింటే ఏమి? దాని ప్రతి భావాన్ని తెలుసుకుని ఆస్వాదించి దాని వైఖరిలో మార్పు. ఇందాక చెప్పాను మీకు, ఒక చేపలు పట్టేవాడి దగ్గర ఇంద్రచాపం అంటే ఇంద్రుడు వేసిన వలలో ఎప్పుడు పడము అంటే మనం గురువుని ఆశ్రయించినప్పుడు. జాలరి కాళ్ళ దగ్గర చేపలు ఉన్నాయి కానీ ఒళ్ళో పడలేదు, కాళ్ళను ఆశ్రయించకపోతే ఒళ్ళో పడేది. ఈ భావం మీకు తెలిసిన తర్వాత గురువు పాదాల చెంత ఎలా ఉండాలి అన్న విషయంలో మీ వైఖరిలో మార్పు వచ్చి అవగాహన పెరిగిందా లేదా? అలాగే మనం విన్న ప్రతీది కూడా మనకి అర్థమయ్యి మన వైఖరిలో మార్పు వచ్చినప్పుడు ఆ సత్సంగానికి మీరు వెళ్ళి మీరు తెలుసుకున్నది మీ అనుభవానికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఆచరణలో పెట్టగలరు. అర్థమైందా? మరి ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాం? ఇప్పుడు ఇంత మీటింగ్ జరిగింది, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళామంటే బోధన రామాలయంలోకి వెళ్ళాం, మంచి క్లాస్ జరిగింది. ఏం చెప్పారు చెప్పమ్మా అంటే అంతే. బాడీ ఇక్కడ ఉంది, మిగతావి ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే మీరు అందరూ జ్ఞానులే, మీ అందరి దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి తగిన విజ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఈ విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరుల నుంచి వస్తుంది. ఇతరుల అనుభవాల నుంచి, గురువులు రాసిన సద్గ్రంథాల నుంచి వస్తాయి. అక్కడ పత్రిజీ రాసిన పుస్తకాలన్నీ పెట్టింది అమ్మాయి. మీ డబ్బులన్నీ ఆవిడికి ఇచ్చేసి ఆ బుక్కులన్నీ పట్టుకోండి. మళ్ళీ మీకు దొరకవు. ఇంట్లో పెట్టుకోండి. ఇంట్లో టీపాయ్ మీద పెట్టాల్సినవి ఏంటంటే పువ్వులు, ఫ్లవర్ వాజులు ఇవి కాదు. గురువుగారు రాసిన పుస్తకాలన్నీ పెట్టండి. ప్రతి క్షణం గురువుగారి ఫోటో చూస్తూ ఉండండి. ఆ చైతన్యం, ఆ ఎనర్జీ వస్తుంది. మిగతావన్నీ కాదు. సో మన సొంత సాధన ద్వారా మనకి జ్ఞానం అనేది ఉంది, కానీ అది ఎందుకు పనికి రావట్లేదు? అది పనికి రావాలి అంటే మీకు విజ్ఞానం కావాలి. విజ్ఞానం మనలో రాదు, బయట నుంచి వస్తుంది. బుక్స్ చదవడం ద్వారా కానీ, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా. దాని ద్వారా విజ్ఞానం కనుక మనలో ప్రవేశిస్తే మనలో ఉండే జ్ఞానం, మనలో ప్రవేశించిన విజ్ఞానం ఈ రెండు రంగరించి ప్రజ్ఞానంగా మారుతాయి. అర్థమైందా? ఎప్పుడైతే మీ నోరు తెరిచి మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజ్ఞానపూర్వకంగా అయితే, మీరు ఎవరికి ఏమీ తెలియని అజ్ఞానంతో ఉండి కొత్తగా వచ్చే వాళ్ళకి మీ ప్రజ్ఞానాన్ని వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళల్లో ఉండేటువంటి అంధకారం కనుక పోయి వాళ్ళల్లో కనుక జ్యోతి వెలిగితే ఆ వెలుగులో మీ కర్మలు కాలి బూడిదవుతాయి. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. ఏదో 4 విషయాలు తెలిసేసుకుంటే చెప్పేసుకుంటే కర్మలు పోవు. అలాగైతే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు వింటున్నారండి మీరు? ఇప్పటికి ఎన్ని కర్మలు పోవాలి? పోలేదే.
బీ ఏ లైట్ అంటు యువర్ సెల్ఫ్ అన్నాడు గౌతమ బుద్ధుడు. అంటే మనలో ప్రజ్ఞానం రావాలి అంటే విజ్ఞానాన్ని పోగేసుకోవాలి. ఈ జ్ఞానం విజ్ఞానం కలిసి ప్రజ్ఞానం అయినప్పుడు మన నోరు తెరిస్తే ఒక బుద్ధుడి వాక్కులాగా ఉండాలి. ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకు చెప్పారు సారు ఒక బుద్ధుడిలా మాట్లాడాలని. ఒక బుద్ధుడి మాట ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? ఒకసారి భరద్వాజుడు అనేటువంటి గొప్ప వేదాంత పండితుడు ఉన్నాడు. ఆయన సకల వేదాలు చదివాడు, అంత జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బుద్ధుడు అంటే ఆయనకు పడదు. బుద్ధుడు ఏం చెప్పాడు? అంటరానితనం లేదు, కుల వివక్ష లేదు. ఈ రెండు చెప్పేసరికి బ్రాహ్మణులు కదా వీళ్ళకి నచ్చలేదు. అందుకని బుద్ధుడి మీద కోపంతో కత్తి కట్టి ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మీద పగనే ప్రతీకారాన్ని పెంచుకున్నారో ఈ భరద్వాజుడు బుద్ధుడితో అటాక్ చేయడానికి, ఆయనతో వాదించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు. ఓ రోజు కానీ ఈయన భార్యకి మాత్రం బుద్ధుడు అంటే బాగా ఇష్టం. ఈయన తెలియకుండానే వెళ్తూ ఉండేది. ఒకరోజు భోజనం పెట్టింది, తింటున్నాడు, ఏదో కోపం వచ్చింది, అరవబోతుంటే ఇటుపక్క తిరిగి బుద్ధం శరణం గచ్చామి అనుకుంటుంది నెమ్మదిగా. అది విన్నాడు. అంతే ప్లేట్ తీసి విసిరేసి, ఆ విధవ పేరు నా ముందు తలుస్తావని భార్య మీద రంకిలేసి. ఆవిడేమందంటే, ఎవరి మీద కోపం నా మీద తీరుస్తావేంటి, ఇలా బుద్ధుడితో మాట్లాడు, రాని కనబడితే కడిగేస్తాను అన్నాడు. ఏమక్కర్లేదు, ఆల్రెడీ మన ఊరు వచ్చాడు, కచేరి సావిట్లో ఉన్నాడు, వెళ్దాం పదండి అన్నాడు. సరే బయలుదేరారు ఇద్దరు నడుచుకుంటూ. ఆ బుద్ధుడు ఉన్న ఆరామానికి వెళ్ళారు. ఆయన ఒక పీట మీద కూర్చున్నాడు. ఆయన ముందు కొంతమంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు. వాళ్ళకేదో చెప్తున్నాడు. అంతే ఆవేశంగా లోపలికి వెళ్ళిపోయాడు. బుద్ధుడు ఎదుర్కోవడానికి, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, అసలు నువ్వు మనిషివా, నీకు ఏమైనా ఇది ఉందా అని ఈ నోటుకు వచ్చిన బూతులన్నీ తిట్టి 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 అర్రగంట సేపు నానా తిట్లు తిట్టేశాడు. వీడి ఆవేశం అంతా తగ్గిపోయింది. ఈయన వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో బుద్ధుడు అలాగే ఉన్నాడు. ఎంతైనా వేద పండితుడు కదా. అయ్యో ఇంత తిట్టినా వాడు ఒక్క మాట మాట్లాడలేదే, ఏం జరిగింది, నేనా తప్పుగా మాట్లాడేనా అనిపించి వెనక్కి వచ్చాడు. అయినా సరే బుద్ధుడిలో ఉండేటువంటి ఆ మందహాసం కానీ ఏమీ తగ్గలేదు. ఇంకా చూశాడు, భార్య అవమానం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయాడు. ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు. అరే నేను ఇన్ని మాటలు మాట్లాడితే ఒక్కదానికైనా రిప్లై ఇవ్వాలి కదా, ఏమై ఉంటుంది. ఇంటికి వెళ్ళంగానే ఇంకా ఉండబట్టలేక భార్యకి చెప్పాడు, నేను ఏమైనా తిట్టానా, దోషం చేశానా, తప్పు చేశాను, ఉక్కిరి బిక్కిరి వేసాను, ఏడుపు వచ్చింది. ఆ మూడులో పడి ఏడు చేశాడు. అప్పుడు ఆవిడ ఏమందంటే, బుద్ధుడు చాలా మంచివాడండి, మీరు అనుకున్నట్టు కాదు, ఇప్పుడు ఆయన మందిరంలోకి వెళ్ళిపోతారు, రేపు పొద్దున్నే నేను తీసుకెళ్తాను, ఆయన కాళ్ళమే పట్టి క్షమాపణ అడగండి, ఆయన క్షమిస్తాడు అని. ఆగు, ఎందుకు చెప్పట్లు పడుతున్నా. వెంటనే తెల్లవారుతుందని ఎప్పుడు చూసి 4 గంటలకు లేచి 6 గంటలకు ఇద్దరు బయలుదేరి బుద్ధుడు ఆరామానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి సరిగ్గా 7 ఆ టైం అయ్యేసరికి ఆయన అలాగే నిండు కూర్చుని ఆసనం మీద కూర్చున్నాడు. వెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, నన్ను క్షమించండి భగవాన్ అన్నాడు. బుద్ధుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను క్షమించలేను అన్నాడు. అదేంటంటే, నిన్ను అంతలా దూషించి తిట్టి ఇలా చేశాను కదా, మీరు క్షమించకపోతే నాకు నిష్కృతి ఎలాగా అంటే, మళ్ళీ బుద్ధుడు అదేమంటున్నాడు, నేను నిన్ను క్షమించలేను. అదేంటండి అని అడిగితే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నా కళ్ళ ముందు ఉన్నది నిన్నటి భరద్వాజుడు కాదు, పరివర్తన చెందిన భరద్వాజుడు నా దగ్గర ఉన్నాడు. నిన్నటి భరద్వాజుని తీసుకురా, క్షమిస్తా. నిన్న నన్ను తిట్టాడే వాడిని తీసుకురా, క్షమిస్తా. వాడు లేడే ఇక్కడ, పరివర్తన చెంది బుద్ధుడిగా మారినవాడు ఉన్నాడు, నిన్ను నేను ఎలా క్షమిస్తా. అది బుద్ధుడు మాట అంటే. అందుకే పత్రిజీ నోరెప్పితే ఓ బుద్ధుళ్ళ మాట్లాడాలి అని చురకలు అంటించేవారు మనకి.
కానీ ఇదే సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం? ఏమరా నిన్న తిట్టి వాడు క్షమాపణ అడుగుతున్నావా అంటాం, లేదా తప్పు చేసావా క్షమించలేపో. కానీ బుద్ధుడైతే అలా మాట్లాడలేదు. నిన్నటి నుంచి నీలో ఈ పరివర్తన వచ్చి మార్పు వచ్చిన మారిన వ్యక్తివి నువ్వు. నిన్ను క్షమించలేను, నిన్నటి వాడిని తీసుకురా క్షమిస్తానన్నాడు. అది గౌతమ్ బుద్ధుడు అంటే. అలా మన వాక్ ఉండాలి, అలా మన చేత ఉండాలి. అప్పుడే నిజమైన పత్రిజీ బుద్ధుడు వారసులు అవుతాం. ఎవరైనా ఏదైనా తిట్టారని దూషించారని వాళ్ళ మీద విమర్శించడం కాదు. ఇప్పుడు ఈ మీటింగ్లోకి వచ్చారు, ఇప్పుడు ఆయన పింక్ షర్ట్ ఆయన ఇందాకడిచి నాకు కాళ్ళ మీద కాళ్ళ వేసుకుని వీడియో తీస్తూ కనిపించాడు. ఇప్పుడు ఆయన నాకేదో కోపం వచ్చి తిట్టేశాను, నలుగురిలోనూ అవమానం వచ్చింది. ఆయన నన్ను ఇప్పుడు తిట్టేశాడు. కరెక్టా? అది కరెక్టా? మనం ఏదో సమావేశానికి వెళ్తాం, పార్టీకి వెళ్తాం, ఒక ఆవిడ దురుసుగా మాట్లాడి గట్టిగా తిట్టేసింది, మనకి ఇన్సల్ట్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యయ్యో ఈవిడ నోట్లో అనవసరమైన వర్డ్స్ అన్ని పెట్టి నా మనసు గాయపరిచిందే, నేను ఎంత గాయపడ్డాను, నా వల్ల నాలాగే ఇంకా ఎంతమంది గాయపడ్డారో. అసలు ఒకవేళ ఈవిడ ఇలా మాట్లాడకుండా ఉంటే ఎంత బాగుంటుంది. కనుక ఇక పైనుంచి ఎవరిని ఈవిడిలా మాట్లాడకుండా, ఎవరి మనసు గాయపరచకుండా ఉండడానికి నా దగ్గర ఉండేటువంటి ధ్యాన శక్తిని ఒక ఆశీర్వాదంగా పంపిస్తున్నాను అని ఆవిడ మీద చేశారనుకోండి. అది నిజమైన బ్లెస్సింగ్స్ అంటే. జీసస్ చెప్పిన ఆశీర్వాదాలు అంటే అవి. మనం రియాక్షన్ ఇవ్వడం కాదు, అవతల వాళ్ళలో మార్పు తెచ్చే విధంగా మన శక్తిని వాళ్ళ మీద ప్రసరించాలి. ఈ బోధనంతా మాంసాహారమే. ఓ పక్కన బుద్ధుడు పుట్టాడు, ఓ పక్కన బుద్ధుడు లాంటి పత్రిజీ ఉన్నారు, చుట్టుపక్కల మాంసాహారం. ఈ మాంసాహారాన్ని మార్చాలంటే ర్యాలీ చేస్తే అవుతుందా? వాళ్ళు ఏమనుకుంటారు, ఈ శాకాహార సంఘం వాళ్ళు ఎవరో వచ్చారో వాళ్ళు ఏదో చేసుకుంటారులే, మంద కాదులే అనుకుంటారు. 4 రోడ్లు కూడలు వచ్చి కెమెరా పెట్టగానే అందరూ డ్యాన్సులు చేస్తూ ఉంటాం, పాంప్లెట్ పనిచేస్తూ ఉంటాం. వాడు ఇలా చూసి కింద పడేస్తాడు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తుడుచుకెళ్ళిపోతారు. అది కాదండి. నిజంగా బోధన పట్టణాన్ని శాకాహారం చెయ్యాలి అని కంకణ కట్టుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఇంతేనా? మీరు నిజంగా ఈ బోధన పట్టణాన్ని శాకాహారంగా మార్చాలి అని అనుకుంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. చెయ్యండి. 40 రోజుల్లో ఈ బోధన అంతా శాకాహార గ్రామంగా అవ్వకపోతే చూడండి. ఓకే? ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంటి సందు ఉంది కదా, అటు ఇటు ఇళ్ళు ఉన్నాయి కదా, ఎవరెవరు ఉన్నారో మీ వీధిలో వాళ్ళందరూ మీకు తెలుసు కదా. పొద్దున్నే లేచి సూర్యభగవానునికి నమస్కారం చేసుకుని ఆయన రావడానికి ముందే ప్రాతకాలమే లేచి ధ్యానంలో కూర్చుని మీ ఇంటి ఇరుగు పొరుగు ఉండేటువంటి కేవలం 10-15 కుటుంబాలే తీసుకోండి, ఎక్కువ వద్దు. ఆ 15 కుటుంబాల వాళ్ళని మీ మనోబలకమే తెచ్చుకుని ఈ రోజు నుంచి వీళ్ళకి మాంసాహారం తినాలి అన్న ఆలోచన రాకుండా ఉండడానికి ఈ అర్ధగంట నా ధ్యాన శక్తిని నేను ధారపోస్తున్నాను అని సంకల్పం పెట్టి మెడిటేషన్ చేయండి. 40 రోజుల తర్వాత ఆ మనుషులను కలవండి. మాంసాహారం తినాలన్న ఆలోచన వాళ్ళలో పుట్టదు. ఆ విధంగా మీ ప్రాంతాన్ని, మీ చుట్టుపక్కల ఉండేటువంటి కుళ్ళుని మీరు కడుక్కోవాలి తప్ప కలిసినప్పుడల్లా ఈ శాకాహారం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. మాంసాహారం ఎంత నీచమైందో అసలు చెప్పద్దు. ఎందుకు మాంసాహారం తినేవాళ్ళ యొక్క పర్సంటేజ్ రోజు రోజుకి పెరుగుతుంది అంటే, ఏ మనిషి అయినా తాను చేస్తున్న పని తప్పు అంటే వాడి కోపం వస్తుంది. ఇప్పుడు ర్యాలీలో చేసేదంతా అదే. వాళ్ళు చేస్తున్న పనిని తప్పు అని చెప్తున్నాం మనం. వాళ్ళు చేస్తున్న పనిని వదిలిపెట్టి ఉత్తమం పని ఏం చేయాలో అది చెప్పాలి మన బాధ్యత. మనం చెప్పాల్సింది చెప్పాలంతే, మిగతాది మనకు అనవసరం. మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. మనం మాంసాహారం అనే టాపిక్ మన నోట్లోకి రాకూడదు.
వాడు చేస్తున్న పనిని నువ్వు తప్పు అంటే ఏ మనిషి ఒప్పుకుంటాడు చెప్పండి ఈరోజు? వాడు చేస్తున్న పని గురించి కాదు, చేయవలసిన పని గురించి చెప్పండి. ఇన్నాళ్ళు నీలో ఉండే దైవత్వాన్ని దూరం చేసుకున్నావు, దాన్ని ఎలా దగ్గర చేసుకోవాలో నేను నేర్పుతాను రా అనండి. అప్పుడు వస్తాడు వాడు. సో వాళ్ళు చేస్తున్నది తప్పు అని మనం అనిపించినప్పుడు వాళ్ళతో మనకి సఖ్యత లేదు, మిత్రత్వం లేదు. మహాత్మా గాంధీ గారు అహింస అంటే ఏం చెప్తారో తెలుసా? ఎవరైతే హింసావాదంలో ఉన్నారో వాళ్ళతో వెళ్ళి మిత్రత్వం చేయమంటాడు. అహింసావాదులతో మిత్రత్వం చేయకూడదు. అహింసావాదులు హింస చేసేవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు మీ స్నేహతత్వం వాళ్ళలో ఉండేట హింసను తీసి అహింసనిస్తుంది. దిస్ ఇస్ ద వే. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో శాకాహారుల పర్సంటేజ్ ఎంత ఉంది తెలుసా? 1.5%. రాజస్థాన్ ఎంత ఉందో తెలుసా? 30% ఉంది. అది మార్పును కోరుకునే విధానం, మన సంకల్పాలు మన దగ్గర ఉన్నాయి, మన ధ్యానం మన దగ్గర ఉంది, మన ఎనర్జీ మన దగ్గర ఉంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారే, ఒక్క 20 నిమిషాలు ఇప్పుడు ధ్యానం చేసి ఈ 20 నిమిషాల తపశక్తిని బోధంలో ఏ ఒక్క వ్యక్తి మాంసం తినాలని ఆలోచన రాకుండా ఉండుగాక అన్న సంకల్పంతో మన తపశక్తిని ఆరబద్దమా? ఓకే, 20 minutes. అందరూ కళ్ళు మూసుకోండి. కుర్చీలో కూర్చున్న పాదాలు 2 క్రాస్ చేసుకోండి. మీ మనోపలకం మీద మాంసం తినేవాళ్ళందరినీ అలా అలా ఊహించుకుని ఇకపై మాంసం తినాలన్న ఆలోచన రాకుండా ఉండుగాక. మీ కళ్ళ ముందు కనిపించిన మాంసం దుకాణాలు, పూల దుకాణాలు ఉన్నట్టుగా మీ మనోపలకం మీద తెచ్చుకొని, మీరే జీవుడు కాదు దేవుడు, ఇది నా దైవ సంకల్పం. మీ యొక్క సత్సంకల్పానికి ఆ విశ్వశక్తి తోడై ఉంది. ఇకపై నా బోధనలో ఏ ఒక వ్యక్తికి మాంసం తినాలని ఆలోచన రాకుండా ఉండుగాక. అందుకోసం ఇప్పుడు నేను పొందే దైవీకమైన ఈ దివ్య శక్తిని, ఈ ఆది పరాశక్తిని, ఈ విశ్వశక్తిని బోధన్ పట్టణానికి రక్షణ వలయంగా నేను పంపిస్తున్నాను అని మీ సంకల్పం చెప్పుకొని శ్వాస మీద ధ్యాస ఉంచండి. 20 minutes ఎవ్వరూ కళ్ళు తెరవద్దు.
మ్యూజిక్ లేదా?
అక్కడ గురించి చెప్తారు వాళ్ళు
ఆఖరి ఒక్క నిమిషం. సంపూర్ణ శాకాహారంగా మారిన బోధన్ పట్టణాన్ని మీ మనోబలకం మీద ఊహించుకోండి. ఈ ఊహా చిత్రమే కొన్ని రోజుల్లో వాస్తవం కాబోతోంది. శాకాహార బోధన్ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతోంది. అది మీ మనోబలకం మీద తెచ్చుకుని దానికి మీ ధన్యవాదాలు తెలియజేయండి. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా ఒకసారి చేతి వెళ్ళి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly open your eyes. శాకాహార బోధన గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ చెప్పండి, శాకాహార బోధన్, శాకాహార బోధన్, సంపూర్ణ శాకాహార బోధన్. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి శాకాహార పట్టణం బోధన్. ఇదే మనం గురువు గారికి ఇచ్చింది.